నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ భాగస్వామితో 100 రోజులలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేశాం. మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో దోషులను కఠినంగా శిక్షించాలి. పట్టణ బీజేపీ నేతల డిమాండ్. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డు ప్రసాదం అపవిత్రతను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. విఎస్ఆర్ కాలేజ్ ఎదురు వినాయక విగ్రహం నుండి వైకుంఠపురం దేవస్థానం వరకు పాదయాత్ర కొనసాగింది. ముందుగా వినాయకుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వైకుంఠపురంలో ప్రత్యేక పూజలు జరిపారు. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతి మొత్తానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం విషయంలో జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక తప్పిదం చేశారని ఆరోపించారు. ఆ గోవిందునికి జరిగిన అపచారానికి యావత్ భారతవని మొత్తం కుల మతాలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతితో పాటు మిగిలిన దేవాలయాల్లో కూడా ప్రసాదం విషయంలో ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని, దీనికి సంబంధించిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఎన్నో కోట్ల సంవత్సరాల ఈ సృష్టిలో ఎప్పుడు రానటువంటి అపచారం, అపవిత్రత తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం పాలకులకి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా గోవింద నామస్మరణంతో మారుమోగుతుంది. ఆ గోవిందుడికి జరిగినటువంటి అపచారాన్ని ఖచ్చితంగా మానవవాదులందరూ కూడా ముక్త ఖండంతో ఖండించాలి. ఎంత దుర్మార్గుడైనా కానీ దేవుడి జోలికి, గాలి జోలికి, నీరు జోలికి, నింగి జోలికి వెళ్ళరు. ఈ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సహజ వనరులు దోచారు, ప్రకృతి వనరులు దోచారు, చివరికి మానవ వనరులు కూడా దోచేసి ఈరోజు అపవిత్ర చేసినటువంటి ఈ దుర్మార్గుల్ని ఖచ్చితంగా ఈ సృష్టి మళ్ళీ బతుకున్నంతకాలం కూడా, ఈ దేవలోకం బతుకున్నంతకాలం కూడా మరొకసారి తప్పు చేయడానికి ఎవడైనా కానీ భయపడే విధంగా ఈనాటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ, దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కానీ ఖచ్చితంగా శిక్షించాలి. గోవింద నామస్మరణం ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలాంటి తిరుమల వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదంలో ఫిష్ ఆయిల్ ఇలాంటివన్నీ కలుస్తుండడం మరి ప్రభుత్వానికి ఏమీ తెలియకుండానే జరుగుతాయని మేము అనుకోవట్లేదు. అంటే దేవుడికి ఇచ్చే నెయ్యిలో ఏమో 320 రూపాయలకి మీరు తూకం వేసినట్టుగా ధరని నిర్ణయించి
ఒక మాజీ సీఎం మాత్రం వాడే వాటర్ బాటిల్ వాల్యూ మాత్రం 5,000 రూపాయలు. అలాంటి అవి మాత్రం ఆయన లెక్కలేనట్టు ఎగ్ పఫ్లకు కూడా 10 కోట్ల పైనే ఖర్చు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే దక్కిందనమాట. గోవిందుడికే ఎంత అన్యాయం చేసి ఇంత అరాచకాలు చేస్తూ వాళ్ళు ఈ రకంగా చేస్తూ ఉంటే మరి శ్రీశైలంలో అయితేనేమి, అన్నవరంలో అయితేనేమి, కనకదుర్గమ్మ గుడిలో అయితేనేమి వీటన్నిటిలో కూడా ఒక క్రమం బద్ధంగా ఇవన్నీ కూడా చర్యలు తీసుకొని వీటన్నిటిలో కూడా సోదాలు జరిపి వీటన్నిటి ఫుడ్లో కూడా ఏం కలుపుతున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటిని కూడా పరిశీలించాలని చెప్పేసి కోరుకుంటూ, కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లడ్డూల్లో ప్రసాదాల్లో కల్తీ కలిపినటువంటి ఘనత ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కింది. ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని దోచేశాడు, పోలవరాన్ని ఆపేశాడు, అమరావతిని ఆపేశాడు. ఇటీవల వరదల్లో ప్రకాశం బ్యారేజీని సైతం పడగొట్టాలనే ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి. మరి తిరుపతి ప్రసాదాల్లో యావత్ భారతదేశము మరి మొక్కుకునే ఆరాధ్యమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రసాదాల్లో మరి లడ్డూల్లో కల్తీ కలిపి ఒక దుర్మార్గమైన చర్యకి మరి ఈయన కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఆనాటి మరి చైర్మన్లు కానీ ఆ రకంగా చేశారంటే చరిత్ర క్షమించదు. మరి అలాంటి చరిత్ర క్షమించని వ్యక్తిని మరి ప్రధానమంత్రి గారు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తప్పకుండా కటకటాల్లో వేయించి ఈ యొక్క జాతికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా జగన్మోహన్ రెడ్డి ఉందని చెప్పి కోర్టులు సైతం ఇతన్ని కటకటాల్లోకి వెళ్ళే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సవినయంగా ఈ కలియుగ స్వామి మరి సన్నిధిలో మరి చెప్పుకుంటూ, వాళ్ళకి వెళ్ళి బోర్డు మెంబర్స్గా వాళ్ళకి కావాల్సిన దర్శనాలు చూసుకున్నారో తప్పితే ఎటువంటి భగవంతుడికి సేవ చేయడం కోసం అయితే వాళ్ళు వెళ్ళలేదు. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరి మనోభావాలు దెబ్బతీశారు కాబట్టి వీళ్ళపైన కఠినమైన చర్య తీసుకోవాలి. రామ మందిరంలో శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ఠ టైంలో 1,00,000 లడ్లు పంపించి కొన్ని వేల మందికి నోళ్లను అపవిత్రం చేసిన వీళ్ళకి భగవంతుడు, గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని సెంట్రల్ గవర్నమెంట్ తగిన చర్య తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ భాగస్వామితో అనేక కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమంతో పూర్తి చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం తరపున చేసిన సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలపై తెనాలిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 100 రోజులు మా రిపోర్ట్ కార్డు విడుదల చేస్తున్నామని చెప్పారు. స్వార్థం కోసం, స్వలాభం కోసం రాలేదని ప్రజలు అభివృద్ధి కోసం ముందుకు వెళ్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఆలోచన, పవన్ కొత్త ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రజలతో మమేకమయ్యి ముందుకు వెళ్తున్నామని వారు తెలిపారు. లా అండ్ ఆర్డర్ ఎక్కడ రాజీ పడకుండా సంచలనమైన కేసులు 60 కిలోలు గంజాయి, 50 మందిపై కేసులు పెట్టినట్లు చెప్పారు. అసాంఘిక శక్తులు ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. మున్సిపాలిటీని నిర్వీర్యం చేశారు. పుడికితీత తీయని పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో పంట కాలువల, మురికి కాలువల ఆధునీకరణ, అక్రమ నిర్మాణాలు ప్రజల సహకారంతో తొలగించామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఆసుపత్రి మెరుగుపరచడానికి దాతలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎన్యూమరేషన్ జరిగేటప్పుడు ప్రతి రైతు దగ్గరకు వెళ్లి నమోదు చేస్తున్నామని వెల్లడించారు. పంట నష్ట పరిహారం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. రక్షిత మంచినీటి సరఫరా కోసం ఒక టెక్నికల్ టీం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక భారం లేకుండా తెనాలి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. వాట్సాప్ టోల్ ఫ్రీ నెంబర్ 2 రోజుల్లో ఏర్పాటు చేస్తామని, దాని ద్వారా ప్రజల సమస్యలు తెలియజేస్తే బాధ్యతతో చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా తెనాలి నియోజకవర్గంలో మేమందరం సమిష్టిగా చేసిన అనేక కార్యక్రమాలు, ఎన్డీఏ భాగస్వాముల పార్టీలుగా జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రజలకి మరింత అంకిత భావంతో పనిచేసే విధంగా అనేక కార్యక్రమాలు వారి శ్రేయస్సు కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చాలా మనస్ఫూర్తిగా మా వంతు మేము కృషి చేశాం. మొదటి రోజు నుంచి మనం ఏ విధంగా చేశాం, ఇంకా దానికన్నా భిన్నంగా ఇంకా బాగా చేయగలుగుతామా కొన్ని కార్యక్రమాలు అనే దానిపైన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రజలకి మరింత మెరుగైన మంచి పరిపాలన అందించాలనే తపన తప్ప వేరేదేమీ లేదు. గతంలో జరిగిన కొన్ని
రిజిస్టర్ అయిన కేసులు కొన్ని ఛేదించగలిగారు. సంచలనంగా మారిన 2-3 కేసులు తెనాలి నుంచి చాలా బాగా పనిచేశారు మన పోలీస్ అధికారులు డిఎస్పీ గారి నాయకత్వంలో. అదేవిధంగా గంజాయి విషయంలో దాదాపు 50 మందిని అరెస్ట్ చేశారు. 60 కిలోలు పైన గంజాయి పట్టుకోవడం జరిగింది. 100 రోజుల్లో ఖచ్చితంగా తెనాలిని మనం ప్రక్షాళన చేయాలి గంజాయి విషయంలో అనే పట్టుదలతో చేసిన కార్యక్రమాల్లో ఒక 80% వరకు మాత్రం ఖచ్చితంగా మనం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగాం. ఇంకా కొంతమంది ఉన్నారు, కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు. ఈరోజు ఉదయం కూడా నేను సమీక్షించినప్పుడు చాలా క్లియర్గా చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే హ్యాబిచువల్గా అఫెండర్స్ అంటారు, అంటే ప్రతిసారి వీళ్ళే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు క్రైమ్లో, వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళ ప్రాపర్టీస్ సీజ్ చేయాల్సిన అవసరం ఉంటే చేద్దాం. అంతేగాని తెనాల్లో మాత్రం ఆ ప్రక్షాళన ఖచ్చితంగా 10-15 రోజుల్లోనే మనం ఆ 100% చేరే విధంగా మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. ఎంత పెద్ద వర్షం పడినా, 24 సెంటీమీటర్ల వర్షం పడినా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు నీళ్ళు వెళ్ళిపోయేటట్టు తెనాల్లోనే కాదు పరిసర ప్రాంతాల్లో కూడా ఇరిగేషన్ కాలువలన్నీ కూడా మనం పూడికలు తీసాం. గ్రామాల్లో రైతాంగం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం నుంచి మనం చేయగలిగే కార్యక్రమాలతో పాటు అన్ని కార్యక్రమాల్లో కూడా సమాజ సేవతో చాలామంది పెద్దలు కలిసి వచ్చారు ముందుకి. మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. కష్టాల్లో ఉన్నప్పుడు మనం కూడా ప్రజల్ని ఆదుకోవాలనే భావన అందరిలో కలుగుతోంది. అది చాలా మనం స్వాగతించాల్సిన అంశం. మనం రాబోయే రోజుల్లో కొన్ని కార్యక్రమాలు కలిసి చేసుకుందాం. ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో ఇక్కడ ఎవరైతే స్థిరపడ్డారో, బాగా వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక అడుగు ముందుకేసి వాళ్ళ వంతు వాళ్ళు కూడా సహాయం అందించే విధంగా రావాలి ముందుకి. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వివిధ విభాగాల్ని, అక్కడ ఉన్న పరికరాల్లో ఈ రోజుల్లో మనకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల పూర్తి స్థాయిలో మనం తీసుకురాలేం. పెద్ద పెద్ద పరికరాలు నేను తీసుకొస్తాను, సిటీ స్కానింగ్ కానీ ఇతర అంశాలు కానీ అక్కడ రెగ్యులర్గా జరగాల్సిన కార్యక్రమాలు పేద ప్రజలకి మనం మంచి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నప్పుడు తప్పకుండా ఇందులో దాతల సహకారం అవసరం. దాతల రూపంలో కాకుండా మీరు దాన్ని అడాప్ట్ చేసుకుని కొన్ని విభాగాల్ని మీరు ఒక్కొక్కరు ఐడెంటిఫై చేయగలిగితే తప్పకుండా ఒక మార్పు తీసుకొచ్చి ఒక ఆదర్శవంతమైన హాస్పిటల్గా తెనాలి హాస్పిటల్ని తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను. కాబట్టి ప్రతి రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎన్యుమరేషన్ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి ఎక్కడ పొరపాటు జరగకుండా, సుమారు 17,000 ఎకరాలు మనం నష్టపోయాం. ప్రతి రైతును ఆదుకునే విధంగా ఆ నమోదు చేసుకునే విషయంలో పొరపాటు జరగకుండా మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌలు రైతుని గుర్తించి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకే ఈ నష్టపరిహారం పడే విధంగా ప్రభుత్వం నుంచి ఈ ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మేము ముందుకు వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో కౌలు రైతులు వారి కుటుంబాలను ఆదుకోవడానికి మేము జిల్లాల వారీగా మేము పర్యటించి ₹1,00,000 చొప్పున ఆ కుటుంబాలని గతంలో మేము ఆదుకున్నాం. ఈ ఎన్యుమరేషన్ జరిగినప్పుడు ఈ పంట ద్వారా నమోదయ్యే విధంగా ప్రతిరోజు నేను సమీక్షించి అధికారులతోటి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మనం చేసాం. దాదాపు 97% నమోదైంది, మనకి ఎక్కడ పొరపాటు లేకుండా. 25వ తారీఖు నుంచి ఎప్పుడైతే నిధులు విడుదల చేసి వీళ్ళందరి ఖాతాలకు డబ్బులు చెల్లిస్తామో వాళ్ళందరికీ నష్టపరిహారం కొంతవరకు వాళ్ళకి ఆ వెసులుబాటు చేసే విధంగా మేము ముందుకెళ్తున్నాం. గుంటూరులో ఉన్న పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, మన మున్సిపల్ అధికారులని సమాయత్తం చేసి కొత్తగా మన మున్సిపాలిటీలో ఒక టెక్నికల్ టీము కేవలం మంచినీటి సరఫరా గురించి ఏర్పాటు చేయబోతున్నాం. దీని ద్వారా ప్రతిరోజు పర్యవేక్షించుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా కొత్తగా పైప్ లైన్లు వేసుకుని ప్రతి ఇంటికి కూడా నీటి సరఫరా చేసే విధంగా సిద్ధమవుతున్నాం. ఎందుకంటే గతంలో 2012లో నేను ఈ రక్షిత మంచినీటి పథకం తీసుకొచ్చినప్పుడు మనం ఆ రోజు 30 మిలియన్ లీటర్లు అంటే 3 కోట్ల లీటర్లు పర్ డే సామర్థ్యం కలిగిన వ్యవస్థను ఏర్పాటు చేశాం. దాన్ని ఈ రోజుకి కూడా పూర్తిగా మనం ఉపయోగించుకోలేకపోగా ఉన్న వ్యవస్థని కూడా వీళ్ళు సక్రమంగా అందించలేకపోయారు. సో దీనిపైన అదేవిధంగా కొలిపర మండలంలో కూడా 76 లక్షల రూపాయలతోటి కొత్తగా అక్కడ మోటార్లు కూడా ఎత్తుపోయారు అక్కడైతే కొలిపరలో. సో అక్కడ ఉన్న వ్యవస్థని మళ్ళీ ప్రజలకి అంకితం చేసే విధంగా అక్కడ కూడా అంచనాలు వేయించి అమౌంట్ శాంక్షన్ చేయించి వీటన్నిటికీ రిపేర్లు చేసుకుని త్వరగా
ఎంత ఫాస్ట్గా చేయగలదో ఫాస్ట్గా అందరికీ అందించే విధంగా రక్షణ మంచినీటి పథకం ఆ కార్యక్రమం కూడా తీసుకొచ్చాం. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున 13,632 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. తెనాలి నుంచి మంగళగిరి చేయాల్సిన 4 లేన రహదారి, ప్రతి ఇంటికి నీటి కొలాయి, ప్రజల్లో మెరుగైన పాలన అందించే విధంగా మన తెనాలి నియోజకవర్గాన్ని, మన తెనాలి పట్టణాన్ని అద్భుతంగా ఒక మంచి ప్రణాళికతోటి కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చి మనం పూర్తి చేసుకుందాం. నిర్మాణాలు చేయాలి, భవనాలు కట్టాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. తెనాల్లో ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి తీసుకొచ్చి యువత కోసం ఉపాధి కల్పించే విధంగా మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసాం. అది కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. తెనాలి నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్, అంటే వాట్సాప్ నెంబర్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం. పౌరులు ఎవరైనా సరే వాళ్ళకి సమస్య ఉంటే ఆ వాట్సాప్ గ్రూప్లో మా ఆఫీస్ నుంచి, కమిషనర్ ఆఫీస్ నుంచి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, డిఎస్పీ గారు, ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ ఆ గ్రూప్లో ఉంటారు. సో ఎటువంటి సమస్య వచ్చినా ప్రత్యేకంగా మీరు ఇందాక అన్నట్టు ఇంకా కొన్ని కాలనీల్లో గంజాయి సరఫరా జరుగుతోంది, కొంతమంది ఆ వ్యాపారం చేస్తున్నారనే సమాచారం మీకు ఉంటే దయచేసి మీరు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. 2-3 రోజుల్లోనే ఆ వాట్సాప్ నంబర్ ప్రజలకు తెలిసే విధంగా మేము ప్రారంభిస్తాం. ఇది మంచి ప్రభుత్వంలో భాగంగా కూటమి నాయకులు పట్టణంలో పర్యటించారు. ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా 7వ వార్డులో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాలన మరియు పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు ఇస్మాయిల్, చెదల్వాడ వేణు, బాలాజీ, పునారావు, వీరయ్య పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఏదైతే పెన్షన్లు 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు చేయడం, అలాగే నిరుద్యోగులకి మెగా డిఎస్సితో పాటు ఒకే నెల 1వ తారీఖున ఉద్యోగులందరికీ జీతాలు రావడం, ప్రతి నెల పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 రూపాయలతో ఆకలి తీర్చే 175 అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం, అట్లానే చెత్త పన్ను రద్దు చేయడం, ఏదైతే ప్రభుత్వం ఈ 100 రోజుల్లో చర్యలు తీసుకుందో అవన్నీ కూడా తెలియజేస్తున్నాము. అలాగే రాబోయే రోజుల్లో మేము అమలు చేయాల్సిన హామీలు, పెండింగ్ హామీలు ఏమైతే ఉన్నాయో వాటిని కూడా సమయానుకూలంగా సందర్భాన్ని బట్టి ఎట్లా అయితే ఆర్థిక పరిస్థితులను చూసుకొని అమలు చేయగలుగుతామో అవి కూడా వివరిస్తూ ప్రతి ఒక్కరికి కూడా గడప గడపకు వెళ్ళి ఈ విషయాలను తెలియజేయడం జరిగింది. ప్రజలు కూడా చాలా ఇంటింటికి వెళ్ళి ఈ విషయాలను తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.